జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగిస్తున్నారు, ఇంకా విధంగా తీసుకుంటున్నారు. నెక్స్ట్ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే బాగుండేది. ఇప్పుడు పరిపాలనలో అయితే అంత అభివృద్ధి లేదు, ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. సో నేనైతే చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాను. అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకం. అన్ని అభివృద్ధి పరిశ్రమలు, అన్ని ఎడ్యుకేషన్ పరంగా అన్నీ కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అయితే లేదు సార్. ఓటకొస్తే పవన్ కళ్యాణ్ సార్కి వేస్తాను. ఏమో ఇంతవరకు నేను చూసినంత వరకు చంద్రబాబు సార్ మాత్రం బాగా చేశారు. జగన్ సార్ నాకు చేసినట్టు ఏం అనిపించలేదు. అమ్మఒడి అన్నారు, విద్యాదేవన్ అన్నారు, కానీ మాకైతే పడలేదు. వీకేవైసీ చేసుకోమన్నారు, చేసుకున్నా కానీ పడలే. కరెంటు బిల్స్ పెరిగిపోతున్నాయి సార్ బాగా. ఎంత కడుతున్నా ఇంకా కట్టించుకోవడమే తప్ప తగ్గడం ఏం లేదు. పవన్ కళ్యాణ్ సార్ నాకు తెలుసు. నాకైతే లేవని అనిపిస్తున్నాయి సార్. ఈ ప్రభుత్వంలోనా దేనికి పనికి రావట్లేదు సార్, నిజంగా చెప్తున్నా. ఎవ్వరికి మా శ్రీకాకుళంలో అయితే నాకు తెలిసిన వరకు అందరూ నిరుద్యోగులే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికీ ఉద్యోగాలు రావట్లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఉద్యోగాలు రాక. వస్తున్నాయి ఇస్తామని అంటున్నారు కానీ ఏవి లేవు సార్. అభివృద్ధి కావాలి అంటే వాళ్ళు తెస్తే ఉంటుంది సార్. జాబులు ఇస్తామని చెప్తున్నారు కానీ ఎవరికి జాబులు రావట్లేదు. ఈ వాలంటీర్స్ ఇవన్నీ ఉన్నాయంటే అవి దేనికి పనికి వస్తున్నాయి సార్. వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు కూడా ఏం చేస్తున్నాయి లేదు అక్కడ. బాగాలేదండి. ప్రెసెంట్ మన స్టూడెంట్లు చూసుకుంటే మనకి అమ్మఒడి కింద నలుగురుకుంటే నలుగురికి ఇస్తాం, ముగ్గురుకుంటే ముగ్గురికి ఇస్తాం మన జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ ఒకరికే ఇస్తున్నారండి. ఇది చాలా పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాళ్ళకి అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో యూనిఫామ్స్ అనేది రెడీమేడ్స్ వచ్చాయండి. దానివల్ల పేరెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు కాదు. అలాగే బుక్స్లు కానీ లేకపోతే మనకి సబ్బులు కానీ ఏవైనా కానీ పిల్లలకి అన్ని వచ్చేవి చంద్రబాబు నాయుడు హయాంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 15,000 ప్రతి పిల్లలకి ఇస్తాను అనేసి వాళ్ళందరికీ ఏమొచ్చి 13,500 ఇంటికి ఒకరికి ఇచ్చేసి ఆ నలుగురు చదువుకుంటే ఎవరికి ఇవ్వట్లేదండి. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఒక స్టూడెంట్స్కి 15,000 చొప్పున నలుగురు ఉంటే 60,000 ఇస్తాననేసి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఆయన తెలియజేసినవి ఏది కూడా అన్ని నిరూపిస్తారండి. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడుకి రాదు. కనుక చంద్రబాబు నాయుడు మేము గెలిపించుకుంటాం సీతంపేట మండలంలోని. మేము మరి ఏ వస్తువు కొనాలంటే మరి అత్యంత దారుణంగా ఉంది. రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మేము రోజు ఉదయం 8 వెళ్తే 4 గంటలకు వస్తాం సార్. వచ్చిన తర్వాత మాకు 200 వస్తాయి. 200 ఒక ఆయిల్ ప్యాకెట్ 120 రూపాయలు ఇలా అవుతుంది. మరి చాలా దారుణంగా ఉంది. జాబులు కూడా ఈయన వచ్చి ఏమన్నారు, నేను గెలిచిన వెంటనే సంవత్సరంకి 12,000 జాబులు తీస్తాను అన్నారు. కాదు కదా, లాస్ట్కి ఏమన్నారు 5,000 అన్నారు. 5,000 పోయి ఇప్పుడు ఎన్ని 600 జాబ్ తీశారు. మరి మా పిల్లలకి అరకా కొరకగా మేము చదివించాము. ఫీజులు వేల లక్షలు కట్టి చదివించాము. ఈయన వచ్చి 4 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ ఏజ్ అయిపోయింది. ఒకరికి జాబ్ అభివృద్ధి పొందలేదు. ఇప్పుడు మేము ఆస్తులు కూడా అమ్ముకున్నాము. ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. మాకు జాబు రావాలంటే బాబు రావాలి, మా మండలం ఐటీడీ బాగుపడాలంటే జయకృష్ణకి వెళ్ళాలి. ఇది మేము కోరుకుంటున్నాం. మహిళలకి ఏమీ పథకాలు కల్పించలేదు. మేము డ్వాక్రా సంఘాల దగ్గర ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వట్లేదు. సగం సంఘాలు బాధపడుతుంటారండి, మాకేమి ఇవ్వట్లేదు అనేసి. అంటే మీకు అప్పు ఉందమ్మా మీకు ఇస్తాము, అప్పు లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. మరి అప్పు లేని వాళ్ళు ఎంత బాధపడు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటప్పుడు ప్రతి మహిళకి 10,000 చెప్పుని ఇచ్చేవారు. వాళ్ళ అప్పులు కూడా తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు చాలా బాధగా ఉంది. మరి 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ తీసేస్తారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని తీసేస్తారు సార్. ఆస్తులు ఉన్నాయని తీసేస్తే మరి కొడుకులు చూస్తారని గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇప్పించాలి కదా. వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు. వికలాంగులకు పెన్షన్లు సరిగ్గా రావట్లేదు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని రావట్లేదు. మరి ఆ వికలాంగుల పరిస్థితి ఎవరు సార్? ఫ్యామిలీ చూసుకుంటారని గ్యారంటీ ఏమైనా ఉందో చెప్పండి సార్. అదే మేము జగన్మోహన్ రెడ్డికి మేము అడుగుతున్నాము. మాకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏ ఉపాధి కల్పించలేదు. మాకు టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు జయకృష్ణ గారికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని కోరుకుంటాను. నువ్వు లేని కేసులు పెడుతున్నారు, మాకు భయభ్రాంతులను చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే. ఇప్పుడు వైసీపీ ప్రెసిడెంట్లు కూడా ఇప్పుడు టీడీపీలోకి చేరుద్దామనేసి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు ఐటీడీ నుండి ఏ నిధులు కూడా మాకు ట్రైబల్స్ ఫండ్ అనేసి మాకు రావడం లేదు. అప్పుడు ట్రైబల్ లోన్లు కానీ ప్రతి ఒక్క లోన్లు మాకు వచ్చేవి. ఇప్పుడు ఏం అభివృద్ధి లేదు, రోడ్డులు లేవు, ఇల్లులు లేవు, ఇసుక రేటు పెరిగింది, మందు రేటు పెరిగింది. కష్టం చేసుకునేవాడు కనీసము కష్టాన్ని మర్చిపోవడానికి మందు తాద్దామంటే మందు రేటు కూడా పెరిగింది. ఆనాడు ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. నవరత్నాలు అన్నాడు, ఏదో ఒక నవరత్నాలు ఏమీ లేవు. అంత దరిద్రంగా ఉంది ఈ ప్రభుత్వము. మరి మాకు
సీతంపేటకి జయకృష్ణ గారు రావాలి, మాకు బాబు గారు రావాలి. మేము మళ్ళీ టీడీపీ జెండాని ఇక్కడ ఎగరవేస్తాం సీతంపేటలోనే. మేము అభివృద్ధి, మా జయకృష్ణ సార్ మాకు సీతంపేటని అభివృద్ధి చేస్తారు. గతంలో మా సార్ జయకృష్ణ సార్ ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు మాకు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అనేసి ఒకటి పార్క్ కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అలాగే వాటర్ ఫాల్స్ కూడా మాకు టూరిజం నుండి అన్ని సదుపాయాలు ఇప్పుడు మాకు వస్తున్నాయి. ఇంకేంటంటే మా ట్రైబల్స్కి అప్పుడు టీచర్ కోచింగ్లు కానీ, డైట్ కోచింగ్లు కానీ, ట్రైబల్స్కి గవర్నమెంట్ మాకు ఫ్రీగా కోచింగ్ సెంటర్ పెట్టించేసి ట్రైబల్స్కి కోచింగ్ ఇప్పించేది. ఇప్పుడు ఆ కోచింగ్ సెంటర్ కూడా లేదు. అసలు ఇప్పుడు జీవో నెంబర్ 3 కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా జీవో నెంబర్ 3 మాకు వస్తుంది, మా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాము. మాకు బాబు గారు ఇక్కడ సీతంపేటలో జయకృష్ణ గారు రావాలి. ఆ జయకృష్ణ గారికి టికెట్ కావాలి. మేము మహాశక్తి ప్రచారకర్తలు, ఇది మా టీము. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే బిఎల్ఓలు, కేఎస్ఎస్లు మేమందరం వచ్చాము. మేము గ్రామ స్థాయి నుండి కష్టపడుతున్నాము. మాకు ఇక్కడ జయకృష్ణ సార్ వస్తేనే మీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఆయన గెలుస్తారు, మేము గెలిపిస్తాము ఆయన్ని. ఇదే మేము కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మాటలైతే మాటల వారికే కానీ చేతను మాత్రం చేసి చూపించలేదు. ఎందుకు చేసి చూపించలేరు అంటే ప్రతి ఒక్క మహిళ లేదంటే నవరత్న వర్షాలు కురిపిస్తాను అని పాదయాత్రలోని చెప్పుకున్నారు గబరంగా. కానీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రతి ఒక్క మహిళా సంఘాలు ఏతంటే పసుపు కుంకుమ అందరికీ సమానము ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందులోని 90 మంది ఉంటే 10 మంది ఇచ్చారు, 80 మంది మాత్రము మరి లేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తాలూకు ఇది మాటలు, భూతకం మాటలు, ఇది కరెక్ట్ అయిన మాటలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వాదన ఆయన తాలూకు మాటలు మరి తప్పుడు మాటలే ఆడుతున్నారు కానీ మరి మంచి మాటలు, ప్రజలు సంక్షేమ పథకాలు కానీ, ప్రజలు అభివృద్ధి గురించి కానీ మరి ఆయన పనిచేయడం లేదు. ఎందుకంటే నేను వచ్చాక మరి ఓఎన్సీలేమో ఆఫ్ చేస్తాను, కట్ చేస్తాను అన్నాడు. అలాంటిది ఆయన వచ్చాక కల్తీ సరుకులు అమ్ముతున్నాడు, రేటు పెంచేశాడు. దానివల్ల చాలామంది ప్రాణాలు కూడా మరి పోతున్నారు. అదేవిధంగా ఒక్క మాట కూడా ఆయన నిలకడలేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే మాకొద్దు. సీతంపేట ఇంతకు ముందే అంతే జగన్మోహన్ రెడ్డి ఏనవా అందరూ ఫ్యాన్ గుర్తేశారు. కానీ ఈరోజు మరి ఆ ఫ్యాన్ గుర్తు అన్నది ఫ్యాన్ ఎక్కడో దంగిపోద్దండి. మళ్ళా సైకిల్ గుర్తే ఓటేసుకొని మేమేతంతే మా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడుకి సీఎం చేయాలి, మా ఇక్కడ ఇన్ఛార్జి జయకిషన్ గారు ఎమ్మెల్యే చేయాలని ఒక ఆలోచనతో, ఒక పట్టుతో మేము ట్రైబల్ అందరూ కూడా ఉన్నాము. అందునుంచే తప్పనిసరి మేము ఎలాగా ఈసారి మాకైతే చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి, ఇక్కడ మా ఇన్ఛార్జి జయకిషన్ గారు ఎమ్మెల్యే చేయాలన్న ఒక వాదనతో ఇక్కడ మరి రామ్మోహన్ నాయుడు గారు కూడా కలవడానికి వచ్చాము. ఆయన కూడా చెప్పాము, మా బాధలు చెప్పాము. నేను దాని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడతానన్నారు. అందురించే మరి మీ పత్రికా రూపంగా కూడా మాకు కొంచెం సహకరించి మా సైకిల్ గుర్తునేమో గెలిపించాలని కోరుతున్నా. తప్పనిసరి మాకు టీడీపీ గెలిపించుకొని మాకు ఈ 4 టర్ములు లేని లోతు ఏమో రేపు మేము చంద్రబాబు నాయుడు గారికి ఏమో మేము అవార్డుగా